ఓం సహనావతు సహనో భునత్తు కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య భూతే భవేత్ సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. నిన్న తస్మాత్ జ్ఞానమేకం ముక్త్వా క్రియాయాః గంధమాత్రస్యాపి అనుప్రవేశః ఇహ న ఉపపద్యతే. అంతవరకు చెప్పుకున్నాం. కాబట్టి జ్ఞానం తప్ప ఎటువంటి క్రియా వ్యవహారము కించిత్ కూడా ఈ యొక్క మోక్ష జ్ఞాన విషయంలో ప్రవేశించటము తగదు అని ఇహ అంటే బ్రహ్మజ్ఞాన విషయే మోక్ష జ్ఞాన విషయే నా ఉపపద్యతే సంభవమే కాదు అని చెప్పేస్తున్నారు. అని చెప్పి ఇంతవరకు ఈ పాఠం అయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు చెప్పారు. బ్రహ్మభావస్య మోక్ష తస్మాత్ సంస్కార్యాది విషయములు మోక్ష జ్ఞాన విషయములు లేదు. ఇవన్నీ సాధన సాధ్యములకి చెందినటువంటి విషయాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నతో మొదలవుతాయి. బ్రహ్మాత్మ జ్ఞానము కర్మ లేనిది, క్రియ కానిది అని బ్రహ్మాత్మ జ్ఞానం అనేది. ఆ విషయంలో మరి ఎందుకు లేదు కర్మ? ఆ భావన కూడా ఒక కర్మే కదా, జ్ఞానం కూడా మనో విషయమే కదా అంటాడు అన్నమాట. భావన అనేది కర్మే, అలాగా జ్ఞానం అనేటువంటిది మనో విషయము, మనో విషయం అంతా కూడా కర్మే కదా అంటాడు. అట్లా దానికి ఇక్కడ ప్రశ్న. నన్ను జ్ఞానం నామ మానసీ క్రియా అని అన్నాడు. నా వైలక్షణ్యాత్ నన్ను జ్ఞానం నామ మానసీ క్రియా న వైలక్షణ్యాత్ అని. జ్ఞానం అనేది మనో విషయం కదా, మనో విషయ కర్మ కదా అంటాడు. మానసిక క్రియ మనోజన్యమైన కర్మ, భావనారూపమైన కర్మ అంటాడు. నా విలక్షణత ఉన్నది, వేరు, అది వేరు ఇది వేరు అని చెప్తాడు. వైలక్షణ్యం ఉన్నది, విలక్షణం ఉన్నది అని చెప్తున్నాడు సిద్ధాంతం. అందువల్ల జ్ఞానం నామ మానసిక క్రియ ఎందుకన్నారు అంటే, జ్ఞానం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. అందువల్ల బ్రహ్మజ్ఞానము
నాకు మనసే ద్వారం, బ్రహ్మద్వారం అని చెప్తాం. అయితే దాంట్లో భావన చేసేటువంటిది క్రియ ఉంది, మానసిక క్రియ, భావన, చింతన, అచింత్యం అంటాం. చింతన చేసేటువంటిది కూడా క్రియ, మనోక్రియ. ధ్యానం చేసేటువంటిది కూడా మనోక్రియ. భావన చేసేదంతా కూడా మనోక్రియ. మాటికి మనసులో భావన చేయడం అనేది కూడా మనోక్రియ. అట్లాగే జ్ఞానం అనేది మనసులో కదా కలిగేది. జ్ఞానం అనేటువంటిది మనసుకి చెందింది, అందువల్ల అది కూడా క్రియారూపమై ఉన్నది అని వాని తలం, వాని యొక్క సిద్ధాంతం. అయితే మనసులో భావించుకోవడం వేరు, మనసులో ఆరోపాలు తీయడం వేరు. ఆరోపాలు తీయడం అనేది అది త్రిపుటిని తొలగించటం. త్రిపుటి అనే యాక్షన్, త్రిపుటి అనే క్రియా వ్యవహారం. త్రిపుటి అనే క్రియా వ్యవహారాన్ని తీసివేయడమే ఇక్కడ వివేక జ్ఞానము. త్రిపుటి అనే వ్యవహార విషయాన్ని తొలగించుతుంది. అంటే అధ్యాస అనేది ఆరోపం. అందువల్ల అధ్యాస అనేటువంటిది నేను, నాది, నేనిది, నాదిది అనే వ్యవహారం అంతా త్రిపుటి వ్యవహారము. ఆ త్రిపుటి వ్యవహారాన్ని తొలగిస్తుంది ఇక్కడ జ్ఞానము. ఎందువల్ల మిథ్యా జ్ఞానాన్ని తొలగిస్తుంది, ఆరోపితమైన జ్ఞానాన్ని తొలగిస్తుంది, త్రిపుటి వ్యవహార జ్ఞానమును తొలగిస్తుంది. అందువల్ల తొలగించే జ్ఞానము నేతి నేతి అన్నాం కదా, నా ఇది అది స్థూలము కాదు, స్థూల భావన ఉంటుంది మనసులో. అది సూక్ష్మము కాదు, సూక్ష్మ భావన ఉంటుంది మనసులో. కాబట్టి స్థూలము కాదు, సూక్ష్మము కాదు అనేటువంటి ఏ రకమైనటువంటి ఈ యొక్క వివేక జ్ఞానము, శాస్త్ర ఆచార్య ఉపదేశ జ్ఞానము అది మనసులో క్రియని పుట్టించకుండా ఆ క్రియలన్నీ, ఆరోపితమైన క్రియలన్నీ, క్రియా వ్యవహారం అంతా కూడా తొలగిస్తుంది, నివృత్తి చేస్తుంది. అందువల్ల మానసికమైన క్రియ కాదు జ్ఞానము. ఎందుకంటే జ్ఞానము ఎట్లాంటిది అంటే మబ్బులు విడగొట్టేసి, మబ్బులని ఎలాగా తొలగిస్తుందో గాలి వగైరా, ఎందువల్లంటే ఆ మబ్బులు సూర్యుడికి అడ్డంగా ఉంటుంది. సూర్యుడికి అడ్డంగా ఉండే మబ్బులని తొలగించేస్తుంది. ఎప్పుడైతే మబ్బులు తొలగినాయో ప్రకాశం కనిపిస్తుంది. అట్లాగా ఆరోపింపబడిన భావాలన్నీ ఉన్నాయి. అది కర్త, కర్మ, క్రియ, ఫల భేదములన్నీ, నేను, నాది అనేది త్రిపుటి వ్యవహారము. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయము అనే త్రిపుటి వ్యవహారము. ఆ త్రిపుటి వ్యవహారమునంతా కూడా తొలగించే వ్యవహారమే గాని క్షణకాలం నిలబడి భావన చేసే విధానము, క్షణకాలం నిలబడి చింతన చేసే విధానము ఉండదు. అదే అనమాట జ్ఞానం అనేది మానసిక క్రియ కాదు అనమాట. ఇంకా మిగిలినవన్నీ భావన క్షణకాలం, లేకుంటే కాలాపేక్షతో భావన, దేశాపేక్ష, వస్తువుల అపేక్షతో కూడి ఉంటుంది భావనలు. నేను, నాది రూపంలో, త్రిపుటి రూపంలో భావనలు కొనసాగుతాయి. అందువల్లనే భావన అనేది క్రియారూపం. సేమ్ థింగ్ జ్ఞానం అనేది కూడా క్రియారూపము అనుకునే విధంగా వాళ్ళు అనుకున్నారు. జ్ఞానం కూడా క్రియారూపమే కదా అంటే కాదు. జ్ఞానం అనేది క్రియా వ్యవహారాన్ని నివృత్తి చేసి ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తుంది అనమాట. ఇది బాగా
విచారించుకున్నట్లయితే ఆత్మ యొక్క ప్రకాశం ఉంటుంది మనసులో ఆత్మ ప్రకాశము ఓన్లీ ప్రకాశమే అనమాట. ఓన్లీ ప్రకాశమే ఉంటుంది. అందువల్ల దానిలో క్రియా సంభవాలు లేవు. అయితే ఇంద్రియ విషయముల యొక్క భావన ఉంది మనసులో. అది నేను, నాది, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయము అనే విధముగా ఉంటుంది అనమాట. ఇది మనసులో క్రియా వ్యవహార రూపంలో ఉంటుంది. సాక్షి యొక్క ప్రకాశము మనసులో ఉంటుంది. శబ్దాది ఇంద్రియ విషయము యొక్క ఆభాస కూడా మనసులో ఉంటుంది. ఈ ఆభాస క్రియాకలాపాలతో ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం ఆభాస కాదు, ప్రకాశము. ఆభాస కాదు, ప్రకాశము. అట్లా దానికి దృష్టాంతము సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ప్రకాశాన్ని అది సహజంగా కర్త, కర్మ, క్రియ, ఫలభేదములు లేకుండా, త్రిపుటి లేకుండా ప్రకాశం. అదే మనం లైట్ వేసుకున్నామంటే మనము ఏదో కర్మ చేసేదానికే లైట్ వేసుకుంటాం. సూర్యుడి యొక్క ప్రకాశం ఏదో కర్మ చేసేదానికి ప్రకాశించదు. మనము టార్చ్ వేసినా, మనము ఇలా లైట్ వేసుకున్నా, మనం కళ్ళు విప్పినా సరే మనకి విషయ చింతన కోసం, విషయ వ్యవహారం కోసం కళ్ళు విప్పావు. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, దానిలో త్రిపుటి పనిచేస్తుంది. కన్ను చూస్తుంది, త్రిపుటి వ్యవహారమే ఉంటుంది. అట్లాగా ఇంద్రియ వ్యవహారం అంతా కూడా విషయముల కొరకు సంబంధం కలిగి కర్త, కర్మ, క్రియ, ఫల భేదములతో కూడుకొని త్రిపుటి వ్యవహారమే చేస్తుంది. అందుకని మనసు పనిచేస్తుందంటే అది త్రిపుటి వ్యవహారమై ఉంది. ఆ మనసును ప్రకాశించే సాక్షితత్వం ఏదైతే ఉందో అది సహజముగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాంట్లో కర్త, కర్మ, క్రియా భేదములు, త్రిపుటి వ్యవహారము లేదు. ఇది పూర్వపక్షి గమనించాలన్నమాట. ఆ జ్ఞానాన్ని చెప్పేటప్పుడు ఈ యొక్క ఆరోపింపబడిన విషయేంద్రియముల యొక్క ఆభాసని తొలగిస్తుంది. అదే తొలగించేది, ఆభాసను తొలగించటం మరి. అందువల్ల జ్ఞానం అనేది మానసికమైన క్రియ కాదు. జ్ఞానము మానసికమైన క్రియ కాదు. జ్ఞేయం అనేది ఏదైతే ఉందో మనసులో, ఆ శబ్దాల విషయాల యొక్క జ్ఞేయము, అది మాత్రము మానసికమైన క్రియ. దానిని తొలగించేటువంటి యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది మరలా వ్యవహారాన్ని క్రియేట్ చేయదు, పుట్టించదు. వ్యవహారం ఆరోపితమైన వ్యవహారాన్ని తొలగిస్తుంది. అందువల్ల నువ్వు జ్ఞానానికి, మానసికమైనటువంటి భావనలకి, మనోవ్యాపారమునకు విలక్షణత ఉన్నది అని చెప్పేసి. జ్ఞానము స్వతః సిద్ధమైనటువంటి ఆత్మ యొక్క ప్రకాశము. అందువల్ల మనసులో ఉండేటువంటి చైతన్య ప్రకాశం నిత్యము. మనసులో ఆభాషితమైనటువంటి శబ్దాది విషయముల యొక్క జ్ఞానము, దాన్ని జ్ఞేయమంటాము, అది అనిత్యము. దేర్ఫోర్ విలక్షణత ఉన్నది. అది ఇట్లా తెలుసుకొని ముందుకు పోవాలి మనం. అందుకని వైలక్షణ్యాత్ అన్నాడు. అందుకని ఏమన్నాడు? విలక్షణత ఉంది అనమాట. అట్లా అందువల్ల ఉదాహరణకి ఎవరికైనా సరే, మనకి ఎవరికైనా సరే మనం జ్ఞానం కలిగించాలి అంటే నువ్వు సాక్షిగా ఉన్నావు అనేది ఆభాస కాదు.
నువ్వు సంసారిగా ఉన్నావు అంటే ఆభాస అనమాట. ఆభాస అది మానసికమైన క్రియ. నువ్వు సంసారి, నువ్వు ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు, ఫలానా జీవుడు, దుఃఖి, అట్లాగా ఏదైతే మనం అంటామో ఇదంతా కూడా మానసికమైన క్రియా వ్యవహారము. నువ్వు సాక్షిగానున్నావు, చైతన్య మాత్రుడు అయ్యున్నావు అని చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది అక్రియాత్మకమైన ఆత్మబోధ, క్రియలు లేని ఆత్మ యొక్క స్వరూపం. కాబట్టి మనసులో అది వృత్తిని కలిగించదు, మనసులో భావనని కలిగించదు. అది మనసుకి సాక్షి జ్ఞానాన్ని కలిగించి మనసులో ఉండే ఆరోపాలు అనిత్యముని అసత్తాన్ని చెప్పుతుంది. ఇది ఆత్మ యొక్క జ్ఞానం. అందువల్ల మానసికమైన క్రియ కాదు అని తెలుసుకోవాలి. అది చెప్తారు. అందువల్ల వైలక్షణ్యాతో అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. క్రియాహినామస ఎత్ర వస్తు స్వరూప నిరపేక్ష ఏవ చోద్యతే పురుష చిత్త వ్యాపార అధీనాచ. అది ఎంతవరకు మనం చెప్పుకొని ముందు పోవాలి. అందువల్ల క్రియాహినామస ఎత్ర వస్తు స్వరూప నిరపేక్షయా ఏవ చోద్యతే పురుష చిత్త వ్యాపారాధీనాచ అన్నారు. క్రియ అంటే ఏమిటంటే సా క్రియాహినామ సా, క్రియ అంటే ఏమిటనగా అంటున్నాడు. క్రియ అంటే ఏమిటి అంటున్నాడు. ఎత్ర వస్తు స్వరూప నిరపేక్ష ఏవ చోద్యతే, వస్తు స్వరూపాన్ని అపేక్షించుకోకుండానే, వస్తు స్వరూపాన్ని తెలియకుండానే చెప్పబడేటువంటిది, చేయబడేటువంటిది క్రియ అంటాడు. క్రియ అంటే వస్తు స్వరూప జ్ఞానంతో పని లేదు అనమాట. నువ్వు దేహేంద్రియ సంఘాతమై ఉన్నావు అని చెప్పడం, నువ్వు సంసారిగానున్నావు అని చెప్పడమే కానీ అసలు ఏమిటి అనేది అవసరం లేదు. అక్కడ తాడుందా తాడుందా ఏముందా అని ఎక్కర్లే, పాము అనేది చెప్పేసాడు. నా గురించి నేను సంసారి అనేది అట్లా సంసారి అని ఒక డిక్లరేషన్ అయిపోయాయి. ముందుకెళ్ళిపో, నేను సంసారి దుఃఖి అని చెప్పేసుకోవటం. ఏ విచారం చేయలే. విచారం చేసి మనం ముందుకు వెళ్ళాలా. అందుకని ఎవరు ఏదైనా సరే శరీరంలో అవయవాలు ఇంకేదన్నా సరే డయాగ్నోస్ చేయించుకుంటాం. నేను డయాగ్నోస్ నేను గురించి డయాగ్నోస్ లేకుండా నువ్వు సంసారా అని చెప్పి, అందుకని వస్తు స్వరూప నిరపేక్ష ఏవ చోద్యతే చెప్పేది క్రియ. క్రియ అంటే దేనయ్యా వస్తు స్వరూపంతో పని లేకుండా చెప్పేసేదే క్రియ. అందుకని పురుష చిత్త వ్యాపారాధీనాచ, పురుషుడి యొక్క చిత్తము వ్యాపారాధీనములో కర్మ ఉంటుంది. పురుషుడి యొక్క చిత్త వ్యాపార కర్మతో కూడుకొని ఉంటుంది అనమాట. పురుష చిత్త వ్యాపార అధీనములో ఉంటుంది క్రియ అనమాట. అట్లా అంతేగాని అక్కడ నువ్వెవరు, నీ స్వరూపమేంటి, దేహేంద్రియ సంఘాతానికి ఏమై ఉన్నావు, ఇంత వివరణతో పని లేకుండా నువ్వు సంసారి, నువ్వు జీవుడు, దుఃఖి అని చెప్పి పారేయడం అనేదే ఇక్కడ క్రియ అంటే. క్రియ అంటే అదే. అందువల్ల తను తాను క్రియారూపుడుగా తెలుసుకోవడం అనేటువంటిది నిజ నిర్ధారణ లేకుండా, వివేకం లేకుండా జరిగిన పని అనమాట. ఇక్కడ జ్ఞానం అనేది అది కాదు. ఆత్మానాత్మ వివేక జనితం, ప్రమాణ జనితం. చూసారా, ఇదంతా ఆత్మానాత్మ వివేకం వల్ల కలిగేది, శాస్త్రాచార్య ఉపదేశముల వల్ల కలిగేది, ప్రమాణ వ్యాపారములతో కలిగేది, ఇక్కడ వస్తు స్వరూపాన్ని నిర్ధారణ చేసే జరిగేది. ఇది జ్ఞానం.
జ్ఞానానికి క్రియా వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదు. విలక్షణత ఉంది. అది వేరు ఇది వేరు. జ్ఞానం అనేటువంటిది నిజ నిర్ధారణ చేస్తుంది. వాట్ ఈజ్ వాట్ అంటుంది. అదేమిటి, దానికి కారణం ఏంటి అని వివేకంతో కలిగించుకునేదేమో జ్ఞానము. క్రియ అనేటువంటిది వివేకంలో ఏమి లేదో ప్రతిదానికి క్రియని కలిగించేయడము అనమాట. అట్లా దాన్ని కలిగించేసి అట్లా. అందుకని ప్రతి ఒక్కడు ఇట్లాంటి వ్యవహారాల్లో ప్రతి ఒక్కడు దూరుంటాడు. అందుకని ఇక్కడ మనిషిలో తను తాను విచారించుకోకుండానే చీకటి వ్యాపారం, అంధకార వ్యవహారం చేసేస్తుంటారు. ఏమి విచారం చేశారు. అందుకని వాళ్ళు మనుషులు ఏమనుకుంటారంటే తన గురించి తనకి విలువ లేకుండా చేసేసుకొని విలువ లేకుండా ప్రయత్నం చేస్తుంటారు. అందుకని వాళ్ళకి ఏమీ అవసరమే లేదన్నమాట. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఈ రకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళ గౌరవము, విలువ, స్వచ్ఛత ఉంది. అది ఏమీ సంబంధం లేదు. అందుకనే పైసా ఇస్తానరా దూకురా అంటే దూకా. ఆ మతంలో నుంచి ఈ మతంలోకి వెళ్ళిపోయా అంటే మనిషికి విలువ లేదనమాట. మనిషికి విలువ లేదు. అందుకని ఇంట్లో మనకి ఏదో ప్లాస్టిక్ వస్తువులు ఇనప మొక్కలు ఉంటే ఇలాగ ఉల్లిపాయలకి చేసినట్టుగా మన వాళ్ళు ఉల్లిపాయలకే చేసుకుంటాం. ఉల్లిపాయలకి అమ్ముకుంటేస్తాం మనం. అట్లా అందువల్ల కర్మ. జ్ఞానం అనేది అట్లా కాదు. నువ్వెవరు, ఏమిటి, ఎందుకు అలాగ విచారం చేస్తున్నాను. కర్మ అలా కాదు. దేశీ అది ఉంటుంది. ఇట్లాగా జీవించేసుకో. జ్ఞానం అలా కాదయ్యా. ఆచి చూచి వ్యవహారం చేస్తుంది. కర్మ అలా కాదు. చూసి అంతే. అందుకని మనుషులు తను తాను కర్మగా భావించుకున్నారు కాబట్టి, కర్మ యంత్రముగా భావించున్నారు కాబట్టి, జీవుడుగా భావించారు, సంసారిగా భావించారంటే లెక్కలేరు తనం. అందువల్ల దానికి జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మనిషి అంటే చాలు ఒక కర్మ పనిముట్టుగా భావించేసినారు. తినడం, తాగడం, కానడం ఇంతే సరి. వీడేమిటి అనే పని లేనే లేదు అనమాట. అట్లా అనేదే లేదనమాట. అందుకని విలువ లేకుండా మనుషుల్ని ఆ విధంగా భావించి ఉన్నారు. జ్ఞానం అలా కదయో, ప్రమాణ బుద్ధితో చూడాలి, మంచి వివేకం చేయాలి. అందుకనే క్రియాహినామస అయ్యా క్రియ అనేటువంటిది ఏమిటంటే యత్ర వస్తు నిరపేక్ష ఏవా చోద్యతే. వస్తువు యొక్క స్వరూప నిర్ధారణతో పని లేకుండా కల్పించేసేదాన్ని క్రియ అంటారు. వస్తువుతో పనిలే అది అంటాం కదా, దొనుకో దీనిని కట్టండి అంటే ఈ మనిషి ఎవరు, ఏమిటి, అసలు పుట్టిన బిడ్డని మనం ఏమనుకున్నాము అంటే మనం ఏదో పుట్టినాడు, తినేదానికి పుట్టాడు, బతికేదానికి పుట్టాడు అనుకుంటున్నావు. కానీ ఈ మనిషిలో ఏముంది, ఏమిటి, అట్లా అనమాట. అందువల్ల వస్తు స్వరూపాన్ని అపేక్షించుకోకుండానే, వస్తు స్వరూపాన్ని నిర్ధారణ చేయకుండానే కల్పించేయడం అనేటువంటిదే, కర్మని చొప్పించేయడం అనేదే క్రియ అనమాట. క్రియ అందువల్ల ప్రతి ఒక్కడిని కర్మకి జోడించేసినాం, కర్మకు తగిలించి పడేసేసినాం. పుట్టిన వాళ్ళంతా కర్మే. అందుకనే
పురుష చిత్త వ్యాపారాధీన చ అనమాట. పురుషుడి యొక్క చిత్తము యొక్క పురుష చిత్త వ్యాపారాధీన చ పురుషు యొక్క మనసు వ్యాపారాధీనములో ఉంటుంది. కర్మ వాడు చేసేదాన్ని బట్టి ఉంటుంది. వాడు చేసేదాన్ని బట్టి కర్మ ఉంది. అందుకని వాడు విచారించుకోవటం పని లేదు. వాడి చిత్తం ఎలా ఉంటుంది? ఇంద్రియ విషయములతో ఉంటుంది. పరాంచికాణి వితరణ స్వయంభో పరాంగ పశ్యతినాంతరాత్మన్. మనిషి యొక్క చిత్తం అంతా ఇంద్రియ విషయ వ్యాపారముల మీదనే ఉంటుంది. అటు లాగేసింటుంది ఆ చిత్తం. అంతేగాని అంతర్ముఖమై ఉండదు, శబ్దమాదులు కలిగి ఉండదు, శాస్త్రాచార్య ఉపదేశముల పైన ఉండదు. సహజంగా మనసు అంటే వాడి చిత్తము కర్మ విషయములు ఎందే ఉంటుంది, సాధన సాధ్యములు ఎందే ఉంటుంది, ఇంద్రియ వ్యాపార విషయములు ఎందే ఉంటుంది. అందుకని పురుష చిత్త వ్యాపారాధీనాచ కర్మ పురుష చిత్త వ్యాపారాధీనములో ఉంటుంది. పురుషుడి చిత్తమేమో ఇంద్రియ విషయాలతో ఉంటుంది, బహిర్ముఖమైపోయి ఉంటుంది అనమాట. యథ చెప్తున్నారు. యథ దానికి శృతి కొటేషన్ ఇచ్చినాడు వేదంలోనే. యశై దేవతాయై హవిర్గృహీతం స్యాత్ తాం మనసా ధ్యాయేత వషట్కరిష్యన్నితి సంధ్యాం మనసా ధ్యాయేత ఇది ఏవమాదిషు. ఇలాంటి వైదిక కర్మలన్నీ కూడా చేయించేదానికి ఉంటుంది. మన చిత్తము చేసేదానికి ఉంటుంది. అందుకని మన చిత్తాన్ని ఈ ప్రకారంగా వైదిక కర్మ కాండకి వాడేసుకుంటున్నారు. అలాగే స్మార్త కర్మకాండకి కూడా వాడేస్తున్నారు. అలాగే లోక విషయాలు కూడా వాడేస్తున్నారు మన మనసుని అనమాట. యశై దేవతాయి హవిర్గృహీతం. ఏ దేవతకైతే హవిస్సుని ఇవ్వాలో తాం మనస అట్టి దేవతని మనసుతో ధ్యానించండి. చూసారు, ఏ దేవతకైతే హవిస్సుని ఇవ్వాలో, హవిస్సులు అంటే స్వాహ సదాకారములు, ఆ దాంట్లో మనము ఆ అగ్ని యందు, ఆ దేవతాగ్ని యందు సమిధలు ఘృతము ఇత్యాదులు ఇయ్యాలో ఆ దేవతని ఆ అగ్నిని మనసా ధ్యాయేతో మనసు చేత ధ్యానించవలే. వషట్కారాదులు పలుకుతూ అని చెప్పేసి ఇది. అదే ప్రకారంగా సంధ్యాం మనసా ధ్యాయేతో సంధ్యాదేవతని మనసుతో ధ్యానించండి. ఇది వైదిక కర్మకలాపాలు. సంధ్యని మనసుతో ధ్యానించండి, సంధ్యాదేవిని మనసుతో ధ్యానించండి అని చెప్పేసి ఇలాంటి మొదలైనటువంటి వైదిక కర్మ వ్యవహారం అంతా కూడా మనకి అప్లై చేస్తున్నారు, మనకే తగిలిచ్చేస్తున్నారు. ఈ విధంగా ధ్యానం చింతనం చెప్తారు. ఇప్పుడు ధ్యానం అంటే చెప్తున్నారు. ధ్యానం చింతనం యజ్ఞపే మానసం. ధ్యానం అంటే చింతనము. ధ్యానం అంటే చింతనము. కాబట్టి ధ్యానము లేక చింతనము అది యజ్ఞపి ఇదంతా కూడా మానసం, మనోజన్య విషయం, మనసులో జరిగే విషయం, మనో విషయమయ్యింది. మానసం చెప్తున్నారు. మనో విషయమే ధ్యానము గాని మనసే ఆ విధంగా భావిస్తుంది, అనుకుంటుంది, తలుస్తుంది, చింతన చేస్తుంది. ధ్యానం అనేటువంటిది మానసికమైన క్రియారూపమై ఉన్నది. మనసు చింతన చేయకపోతే ధ్యానం సాగదు అనమాట. మనసులో చింతన లేకుండా ఊరికే కూర్చోకూడదు, అది ధ్యానం అవుతో. ధ్యానం అంటే యాక్షన్ ఉండాలి. ఏంటి? మనసు యాక్షన్. మనసు యాక్షన్ లేకుండా ఉంటే ఏం ధ్యానం చేసినట్టు, నువ్వు ఊరికే కూర్చున్నావు, పడుకోబో అని చెప్పేసి. అందువల్ల మనసుతో ధ్యానించాలి, భావించాలి. దాంట్లో
కర్తృరూపమైనటువంటి ధ్యానం ఉంటుంది, వస్తురూపమైన ధ్యానము ఉంటుంది. వస్తురూపమైన ధ్యానానికేమో గురువు చెప్తూ ఉండాలి, నువ్వు చూసేవాడివి అంటే ఆ మాట వినాలి. ఆ మాట విని నేను చూసేవాడిని. నువ్వు ఎలా చూస్తున్నావు అంటే నీ మనసుని చూస్తున్నావు, బుద్ధిని చూస్తున్నావు, అహంకారాన్ని చూస్తున్నావు, నీ మనసులో ఉండే గతాగత భావాలంతా కూడా చూస్తూ ఉన్నావు అంటే అది వింటూ ఉండాలన్నమాట. అట్లాగా నువ్వు మనసులో వచ్చిపోయే వాటిని చూస్తున్నావు, ఖాళీగా ఉండే మనసును చూస్తున్నావు, విషయాలతో నింపబడిన మనసుని చూస్తున్నావు, ఇంద్రియాల వైపు తిరిగిన మనసుని చూస్తున్నావు, విషయాలలో రమించే మనసుని చూస్తున్నావు, ఆ మనసు ఆగమాపాయిని చూస్తున్నావు. కాబట్టి చూసేవాడు చైతన్యవంతమై ఉన్నాడు. కాబట్టి నువ్వు చైతన్యము చేతనే ప్రకాశించుకొని మనసుని చూస్తూ ఉన్నావు. కాబట్టి మనసును చూసేటువంటి చైతన్యము ఏ సంకల్పాదులు చేయడం లేదు, మనసు యొక్క సంకల్పాలని ప్రకాశిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది అనేది వస్తుతంత్రం. అక్కడేమి నీలే చూస్తున్నావు అని చెప్పడం. మనసు అటుపోతుంది ఇటుపోతుంది చూస్తున్నావు. కర్తృతంత్రం అంటే నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నీ మనసుతో ఇలా అనుకో, అలా అనుకో, నువ్వు దేవతని భావించు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తున్నావు కదా, ఇదంతా కర్తృతంత్ర భావన. అట్లా కాబట్టి మనసు ధ్యానించే విధాన్ని చెప్పడం, ఆ మనసు ఎలా ఉన్నది, ఆ మనసుకు నువ్వు ఏమై ఉన్నావు అని చెప్పడం, ఈ రెండు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా మనసు ఏం చేస్తుందో చూస్తూ ఉండండి, మనసు ఎటుపోతుందో చూస్తూ ఉండండి. ఆ చూసేవాడు ఆ మనసుని వెంబడిస్తూ ఉంటాడు కదా, ఆ మనసు ఒక్కొక్కసారి ఉండనే ఉండదు, అప్పుడు కూడా ఉండదని చెప్పేది నువ్వే కదా అని ఎట్లా చెప్తావు. ఇదేంటంటే చూసే మనల్ని సాక్షిగా తెలియజేయడం, దృక్కుగా తెలియజేయడం, ఇది వస్తుతంత్ర ధ్యానం. కర్తృతంత్ర ధ్యానం అంటే ఇట్లా అనుకో అనేది అంటే ధ్యానం చింతనం యజ్ఞ విమానసం. ధ్యానం అనేది చింతనం అనేది మానవ విషయమై ఉన్నది. తథాపి పురుషేణ, అయినప్పటికీ మనుషుడు వాడు ఇష్టమైతే ధ్యానం చేస్తాడు, లేకపోతే ఊరికే ఉంటాడు అనమాట. ఇష్టమైతే ధ్యానం చేస్తాడు, లేకపోతే ఊరికే ఉంటాడు చెప్తున్నప్పుడు. తథాపి పురుషేణ కర్తుం అకర్తుం అన్నితావా కర్తుం శక్యం పురుష వ్యాపార తంత్రత్వాత్. అట్లా కాబట్టి నువ్వు ఇలాగ అనుకో, ఇలా అనుకోవద్దు, ఇలా భావించుకోవద్దు, ఇలాగా ఉన్నదన్నట్టుగా భావించు, ఇంకో రకంగా భావించు అని ఇష్టం వచ్చినట్టుగా. ఆ చిలకని పాము అనుకో, పాముని చిలక అనుకో, అట్లా అనుకో, ఇట్లా అనుకో అని చెప్తుంటారు. ఒక్కోసారి దాని ఇష్టం అనమాట. నువ్వు అనుకుంటే మాత్రం నేను అనుకుంటానా, నేను అనుకోను బో. ఎందుకయ్యా అంటే పురుష వ్యాపార తత్వం, వాడి ఇష్టం అనమాట. కొద్దిసేపు వింటాడు, తర్వాత నువ్వు చెప్పినట్టుగానే నేను అనుకోవాలా, నా ఇష్ట ప్రకారం నేను అనుకుంటా బో అనుకుంటాడు, వాడి ఇష్ట ప్రకారం అనుకుంటాడు. అందువల్ల వాడు ధ్యానం చెప్పేవాడు ఎప్పుడైనా సరే ఇట్లా అనుకో అంటే నువ్వు అనుకున్నట్టుగా నేను అనుకోలేకపోతున్నా, నేను ఇంకో రకంగా అనుకుంటున్నాను. పురుష వ్యాపార తత్వం ఉంటుందా. వస్తుతంత్ర ధ్యానం అయితే అట్లా కాదు, నువ్వు చూసేవాడుగానే ఉంటావు, నేను అంతకంటే ఎక్కువ నేనేం చెప్పను అన్నట్టు. నువ్వు చూసేవాడివే, నీ యొక్క చూపుకి ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు, విరుగుడు లేదు, కంటిన్యూగా నువ్వు చూస్తూనే ఉంటావు. ఇంకా దాంట్లో వేరే వికల్పాలు లేవు. కాబట్టి ఇది కర్తం శక్యం అకర్తం శక్యం అన్నితావా కర్తం శక్యం అనేది లేదు, చూసేవాడుగానే ఉంటున్నావు అనమాట. కాబట్టి
ఈ ప్రకారంగా చూసేవాడుగానే ఉంటున్నావు అనే దానిలో వికల్పాలకి తావులేదు. కాబట్టి నువ్వు ఇట్లా అనుకో, అట్లా అనుకో, ఇట్లా అనుకో అనే దానికి వికల్పాలకి తావు ఉన్నది. ఎందుకంటే పురుష వ్యాపార తంత్రమయ్యింది, పురుష తంత్రత్వాత అనమాట. ఇది చాయిస్ ఉండేదంతా పురుష వ్యాపార తత్వం. చూసేవాడుగానే ఉంటావురా నువ్వు, ఎప్పుడు దీంట్లో ఏమి మార్పులు లేవు, ఎప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావు, మనసును చూసేవాడుగానే ఉన్నావు అనేది అదేంటే వస్తు తంత్రం. దానిలో వికల్పాలు లేవు. తథాపి పురుషేణ కర్తుం అకర్తుం అన్యథావా కర్తుం శక్యం. అందుకనే జనాలు ఏమంటుంటారు ఎప్పుడైనా సరే, వాళ్ళు ఇలాగ అనుకోమంటున్నారు కానీ నేను అట్లా అనుకోలేకపోతున్నానంటే పురుష వ్యాపార తంత్రం అది. మీరు ఇట్లా అంటున్నారు, నేను ఇట్లా అనుకోలేకపోతున్నాను అంటే అర్థమేంటి? పురుష వ్యాపారం. నీకు చాయిస్ ఉంది అనమాట, చాయిస్ ఉంది. అట్లా అనుకోవాలనే రూల్ లేదు కదా, నీ ప్రకారం నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు లోకంలో ఎవరన్నా అంటారు కదా, ఏమండి వాడు అలాగా తిడుతూ ఉన్నాడండి, తిట్టినా సరే నేను తిట్టు కాదనుకో అంటే ఎట్లా అనుకుంటానండి, బాగా వినిపిస్తుంది రాక అన్న. ఇది పురుష వ్యాపార తంత్రం. ఎంతసేపని చూస్తాను, ఎంతసేపని. కాబట్టి పురుష వ్యాపార తంత్రము అదంతా మనిషి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చేస్తే చేస్తాడు, లేదంటే మారుతాడు, లేకపోతే ఇంకొక రకంగా అనుకుంటాడు. వస్తుతంత్రం అలా కాదు, చూసేవాడుగానే ఉంటావు ఎప్పుడైనా. ఈ చూసేతనము నీలో సహజము, సిద్ధము, అది మార్పు. అదేంటంటే ఇది వస్తుతంత్రం అంటారు, జ్ఞానం అంటారు. కాబట్టి తథాపి పురుషేణ కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యథావా కర్తుం శక్యం పురుష వ్యాపార తంత్రత్వాత్. అయితే జ్ఞానం అట్లా కాదు, జ్ఞానము అలాంటిది కాదు. జ్ఞానం అనేది ఎప్పుడైనా మన ఇష్ట ప్రకారం అనుకునేది గానే కాదు, అది ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. ఏదో చెప్తున్నాడు, జ్ఞానంతో ప్రమాణజన్యం. శబ్దం చేత మనం అనుకునేటట్టుగా ఉండదు, అది మనం అనుకునేటట్టుగా ఉండదు. మన స్వరూపం ఏదో అదే. శృతి చెప్పినా అలాగే చెప్పాలి, గురువు చెప్పినా అలాగే చెప్పాలి, మన అనుభవం కూడా అలాగే ఉంది. జ్ఞానం అలాంటిది, ఉన్నదన్నట్టుగా తెలియడమే. నన్ను నేను చూసేవాడుగా ఉన్నాను అనేది తప్పేముంది? చూసేవాడుగానే ఉండేది, నువ్వు తెలుసుకునేవాడుగానే ఉన్నావు. ఆ దానిలో వికల్పాలు లేవు. నువ్వు చూసేవాడుగా ఉన్నావురా, నువ్వు తెలుసుకునేవాడుగా ఉన్నావు, అన్ని ఇంద్రియాలకి నువ్వు ద్రష్టగానున్నావు. ఇది వస్తుతత్వం. నువ్వు ద్రష్టగా లేవురా అంటే ఎందుకు లేనంటే ద్రష్టగానే ఉన్నాను నేను, అట్లా అనమాట. ఏదైనా సరే మనసులో వికల్పాలు చేసుకోవచ్చు, కానీ నా యొక్క జ్ఞానంలో, నా అనుభవంలో వికల్పాలకి తావు లేదు అనమాట. అది ప్రమాణజన్యమైంది అనమాట. అది ఉన్నట్టుగా శాస్త్రం కూడా అదే చెప్పాలి. నువ్వు చూసేవాడిగానే ఉన్నావు, దృష్టగా ఉన్నావు, సాక్షిగా ఉన్నావు అనమాట. జ్ఞానంతో ప్రమాణజన్యం. జ్ఞానమైతే తు శబ్దం చేత కర్మ విషయంలా కాదు, కర్తృతంత్ర విషయం కాదు. ఇది వస్తుతంత్రము, ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. ఉదాహరణకి నిప్పులే, నిప్పులో చాయిస్లే, నిప్పులో చాయిస్ లేదు, కాలేదు అనమాట. అట్లా జ్ఞానంతో ప్రమాణజన్యం. ప్రమాణజన్యం అంటే అనుభవ ప్రమాణజన్యం, ఆత్మానుభవజన్యము. అలాగే శృతి కూడా అలాగే చెప్తారు. శృతి కూడా ఏమాత్రమో ఈ అనుభవానికి భిన్నంగా చెప్పదు. గురువులు కూడా అనుభవానికి భిన్నంగా చెప్పరు, చెప్పకూడదు.
చెప్తే అది నిలబడదు. అందువల్ల ప్రమాణజన్యం అన్నారు. ఇప్పుడు చెప్తారు ప్రమాణంచ యథాభూత వస్తు విషయం. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రమాణం అయితే ప్రమాణంచ అయితే ప్రమాణం ఉందే అది యథాభూత వస్తు విషయం ఉన్నట్టుగా ఉండేటువంటి జ్ఞానం. అది యథాభూత, భూత అంటే సిద్ధ, ఉన్నదన్నట్టుగా సిద్ధమైనటువంటి విషయము, దానిలో వికల్పాలకి తావు లేదు, వికల్పాలకి తావు లేదు. ప్రమాణంచ యథాభూత వస్తు విషయం. మనిషికి ఎప్పుడైనా సరే ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్ర్యము, ఒక యథార్థ జ్ఞానము కలగాలంటే శృతి ఆచార్యుల వల్ల మనకి ఆ సంస్కారంగా నేర్పడి ఉంటే ఆ మనసుకి ఆ రకంగా విచారించుకునే వస్తుతంత్రాన్ని విచారించుకునే పద్ధతి, కర్తృతంత్రాన్ని విచారించుకునే పద్ధతి మనకి గాని వచ్చి ఉంటే మనకి చూసారా మనము తెలుసుకోగలుగుతాం. మనకి కర్తృతంత్రమే మనలో ఉంది, వస్తుతంత్రం లేదంటే నిన్ను ఎవడు కాపాడలేడు. కర్తృతంత్రమే పెట్టుకొని కూర్చున్నాం మనము. వస్తుతంత్రం అంటే గురువు శాస్త్రం కావాలి. వస్తుతంత్రాన్ని ఇసుమంతా కూడా మనము టచ్ కాలేదు మనకి. ఇట్లా ఆ వస్తుతంత్రాల గురించి చెప్పేవాడే తగలలే మనకి. ఇంకంతే మన బతుకు ఖర్చుతంత్ర బతుకైపోతుంది. ఛాయిస్ చూసారా మనకి లేదు. అది వస్తుతంత్రం తెలుసుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. వస్తుతంత్రం ఇలాంటిది, ఖర్చుతంత్రం ఇలాంటిది. నిజానికి వస్తుతంత్రం తెలియకపోయినా కర్తృతంత్రంలో ఛాయిస్ ఉంటుంది కదా, ఆ ఛాయిస్ని మనం వాడుకోలేము, ఉపయోగం చేసుకుంటాం. చేయొచ్చునో చేయకపోవచ్చునో, చేయకుండా మానొచ్చునో అనేది ఆ గురువే చెప్పాలి మళ్ళా. అందువల్ల కర్మిష్ఠులలో ఇది కాదు ఇది అనే దానికి ఒక జ్ఞానం ఇచ్చే దాన్ని అందించాలి. ఉపాయం ఇట్లా కూడా చేసుకోవచ్చు. లేకపోతే అర్థం కాదు. ఒక జ్ఞాని కానీ ప్రవేశించకపోతే కర్మకాండ వ్యవహారాలలో నీకు పత్రం ఫలం పుష్పంతోయం ఏదైనా భక్తి అనేది చెప్పలేదనుకో తెచ్చినట్టుగా ఫిక్స్ లో పడివాడు, ఆ చట్టంలో ఇరుక్కొని పోయింటాడు. ఇంకంతే. అది ముసల్మాన్లకి దారి లేదుగా, క్రైస్తవులకి దారి లేదు. జ్ఞానం గురువుల దగ్గరికి వెళ్లకుండా ఉండే కర్మిష్ఠులకు కూడా దారి లేదు. ఇది కాదు ఇదిరా అని చెప్పేదానికి ఒక గీత అయినా చెప్పగలుగుతుంది. కానీ నైనా నువ్వు ఏదైనా సరే తులసి దళం వేసుకో సాగు భక్తి ఆమె ప్రయస్యతి, ఆ మాట గురువులు చెప్పేది. వస్తుతంత్రాన్ని ఎదిగిన వాళ్ళే చెప్తారు. కర్తృతంత్రంలో ఛాయిస్ కర్మిష్ఠులు చెప్పే ఉన్నారు. ఆ చెప్పిన దాన్ని మనం తీసుకోవాలంటే జ్ఞాన గురువులు ఉండాలి. మరి కర్మిష్ఠులు ఎలా చెప్పినారు అంటే, కర్మిష్ఠులు చెప్తారు కానీ కర్మిష్ఠులు దాన్ని ఫాలో కాలేరు. మళ్ళా జ్ఞానులే చెప్పాలి. అదే మీరే చెప్పుకోన్నారు చూసుకోవాలి. మేము చెప్పినామా అంటే చెప్పుకున్నాం చూసుకో, వాడే కూడా దాన్ని వదిలేసిస్తాడు. అందువల్ల కర్మలో ఉండే ఛాయిస్ని, బ్యాలెన్స్ని జ్ఞానులే దాన్ని తెలియజేయాల్సి వస్తుంది. కానీ కర్మిష్ఠులు కనిపెట్టలేరు. ఈజీ మెథడ్ లేదు వాళ్ళ దగ్గర. కర్మిష్ఠులు కర్మల నుంచి బయటపడాలంటే ఈజీ మెథడ్ జ్ఞానుల దగ్గర నుంచి పట్టుకోవాలి. మన దగ్గర అవి అన్ని ఉపాయాలన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు సీరియస్ గా కర్మలో ఇరుక్కుపోయి ఉంటారు, ఫలాల్లో ఇరుక్కుపోయి ఉంటారు, బంధాల్లో ఇరుక్కుపోయి ఉంటారు. అందుకని జ్ఞానంతో ప్రమాణజన్యమైంది. ప్రమాణమైతే యథాభూత వస్తు విషయం ఉన్నదన్నట్టుగా
స్వరూపాన్ని తెలుసుకునే విషయంగా ఉంటుంది. దాంట్లో ఏ రకమైనటువంటి వికల్పాలకు తావు లేదు. నేనంటే నేనే, నా స్వరూపం ఆత్మస్వరూపం అయ్యింది. దీంట్లో ఏమి ఛాయిస్ లేదు అనమాట. అది అతః జ్ఞానం కర్తుం అకర్తుం అన్యథావా కర్తుం న శక్యం. అవి జ్ఞానంలో వికల్పాలు లేదు, చాయిస్ లేదు. అది ఎలా ఉందో అలాగే తెలుసుకోవాలి. ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాల్సిందే జ్ఞానంలో అన్నమాట. అందువల్ల జనాలు ఏం చేస్తారంటే కర్మ విషయంలో తూచా తప్పకుండా దాంట్లో ఇరుక్కుంటారు. జ్ఞానంలో తూచా తప్పకుండా ఉండాలి అంతే. కర్మ విషయంలో తూచా తప్పకుండా ఏమీ లేదు, ఇరుక్కున్నామంటే ఇరుక్కుపోతూ ఉంటాయి. అందువల్ల ఛాయిస్ దాంట్లో ఉంది, దీంట్లో ఛాయిస్ లేదు, దాంట్లో ఛాయిస్ లేదనుకుంటుంటారు. అసలు ఛాయిస్ ఉండేది దానిలోనే. జ్ఞానంలో ఛాయిస్ అనేది నీ ఇష్ట ప్రకారం ఉండదు. ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి, ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాల్సింది. అందువల్ల అతః జ్ఞానం, కాబట్టి ఆత్మజ్ఞానము మన స్వరూప జ్ఞానము కర్తం శక్యం కాదు, అకర్తం శక్యం కాదు, అన్యథావా కర్తం శక్యం కాదు. ఇట్లాగా కర్తం అకర్తం అన్యథావా కర్తం న శక్యం జ్ఞాన విషయే యథాభూతార్థ విషయం. ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. దాన్ని చెప్తున్నారు కేవలం వస్తుతంత్రమేవ తత్ తద్బ్రహ్మ తత్ జ్ఞానం తదాత్మస్వరూపం. వస్తుతంత్రమేవా, వస్తువు యొక్క స్వరూపమే అది, వస్తువు యొక్క స్థితి అది. అగ్నిలాగానే తెలుసుకోవాలి, నీటిగానే తెలుసుకోవాలి. దాంట్లో వికల్పాలకు తావు లేదు, ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. కేవలం వస్తుతంత్రమేవ తత్, అది వస్తుతంత్రమే అయ్యున్నది. అది ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాల్సి ఉన్నది. దానిలో ఇంకా వేరేటువంటి విధిజన్యమైనటువంటి విషయములు లేదు, కర్తజన్యమైనటువంటి విషయములు లేదు, కర్మజన్యమైన విషయములు లేదు. మనసుతో ఎలా పడితే అలాగా ఆలోచించేదానికి వీలు లేదు. అట్లా అన్నమాట. అందువల్ల కోపం వస్తే నేను ఆత్మ కాదు అనుకునేదానికి వీళ్ళే. నువ్వు ఆత్మే, కోపంలో కూడా నువ్వు ఆత్మే, పాపంలో కూడా నువ్వు ఆత్మే. ఆత్మ అనేటువంటిది చెక్కు చెదరకుండా ఉంటుంది. పాపమో పుణ్యమో కోపమో తాపమో నువ్వు మాత్రం ఆత్మే. ఇంక వేరే విషయం మనసు అయితే కోపంలో కోపం అయిపోతుంది. అదే ఆత్మజ్ఞానం కలిగించుకున్నవాడు మనసుకు కోపం వచ్చినా సరే నాదేం పోయింది లేదు బాగుంటాడు. మనసుకు తాపం వచ్చినా నాకేం పోయింది లేదు, అది మనసు విషయం, నేను వేరే. కాబట్టి ఏం వచ్చినా మనసుకి ఆత్మ విషయంలో డోకా లేదు, దాంట్లో ఏమి ఇబ్బందులు లేవు. ఆత్మజ్ఞానం తెలియని వాడైతే మనసును పట్టుకొని మనసు యొక్క క్షేత్రంలో ఉంటాడు కాబట్టి వాడికి వికల్పాలు వచ్చేస్తుంటాయి. కోపం వస్తే కోపం అయిపోతాడు, జ్ఞానం నుండి ఒక్కసారిగా పతనం అయిపోయినట్టు అయిపోతుంటాడు. కానీ వస్తుతంత్ర జ్ఞానం ఎరిగిన వాడు మనసుకి ఏది వచ్చినా సరే ఆ వస్తువుతో ముడిపెట్టాడు, జ్ఞానంతో ముడిపెట్టాడు, ఆత్మతో ముడిపెట్టాడు మనసుని. మనసే మనమే అనుకుంటాం, మనసే మనమే లక్షణం. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే అర్థం కాక ఏమంటారంటే వ్యవహారం, ఇప్పుడు జ్ఞానం విచారించుకునేవాడు వ్యవహారంలో రాగానే మళ్ళీ ఏదో ఒకటి దాంట్లో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి, ఏదో ఒక చర్చల భావాలు కనిపిస్తుంటాయి, ఏదో ఎక్కువ తక్కువలు కనిపిస్తుంటుంది.
అయ్యో మళ్ళీ నేను ఎట్లా అయిపోయానే అనుకునేది చూసారా నిజం కాదనమాట. వ్యవహారంలో ఎన్ని వచ్చినా సరే అది వ్యవహారం అంతే. వ్యవహారం ఏం కరెక్ట్గా ఉండదే ఉండదు. ఇప్పుడు హెచ్చు తక్కువలుగా ఉండేదాన్ని వ్యవహారం అంటారు. ఒకటే విధంగా ఉండేదాన్ని వ్యవహారము అన్నారు. ఒకటే విధంగా ఉండదు ఎప్పుడైనా హెచ్చు తక్కువలుగా ఉంటుంది. అట్లా ఒకటే రకంగా ఉండదు అట్లా అనమాట. కాబట్టి మారుతూ ఉంటుంది వ్యవహారం. జ్ఞానం మారకుండా ఉంటుంది. అందువల్ల మారని జ్ఞానానికి మారేటువంటి వ్యవహారానికి ఏం సంబంధం లేదు. అదే ఇదే. అందుకని వ్యవహారానికి వచ్చి ఒకటే రకంగా ఉండాలంటే ఉండదు. అది అట్లాగే ఒకటే రకంగా ఉండదు అనమాట. వ్యవహారంలో ఏదో రకంగా ఉంటుంది. మరి వ్యవహారం ఇప్పుడు తత్వజ్ఞానం కలిగించుకున్నా సరే వ్యవహారంలో ఉండేటప్పుడు ఆ తత్వజ్ఞాన నిష్ఠతో ఉండేవాడు వ్యవహారాన్ని దీనికి జోడించడు. ఏ జ్ఞానం కలిగించుకోందో మనసు ఆ జ్ఞానంతో ఉండిపోతే చూసారా ఆ వ్యవహార విషయాలు దానికి అంటవు. వ్యవహార విషయాలు దానికి అంటవు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ జ్ఞాన నిష్ట లేకపోతే వ్యవహారం అనేటువంటిది ఆ యొక్క అంతఃకరణాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అందువల్ల జ్ఞాన నిష్ట వల్ల ఆ యొక్క మనసు డిస్టర్బ్ గానే కాదు, జ్ఞాన నిష్టను కలిగించేసుకుంది. అది కాబట్టి వ్యవహారంలో ఏమీ లేదనకూడదు, ఏదో ఒకటి ఉంటుంది. జ్ఞాననిష్టతో ఉండేవాడు వ్యవహారాన్ని దానికి అప్లై చేయడు అనమాట. జ్ఞాననిష్టగా ఉండే వాటికి అనమాట. ఇట్లా అదే అనమాట బాగా తెలుసుకోవాల్సింది. జ్ఞాననిష్ట లేకపోతే ఆ మనసు జ్ఞాననిష్ట లేని మనసు కాబట్టి అది వెంటనే డిస్టర్బ్ అయిపోతుంది. అందువల్ల దేని వల్ల దానికి స్థిరత్వం వస్తుంది? జ్ఞానం వల్ల. వ్యవహారం వల్ల స్థిరత్వము రాదు. ఎందుకని వ్యవహారం ఎప్పుడు స్థిరంగా ఉండదు అట్లా. అందుకనే చెప్తారు కేవలం వస్తుతంత్రమేమతో. ఎందుకని అది విధిజన్యమైనటువంటి వ్యవహారము కాదు, కర్మజన్యమైన వ్యవహారము కాదు అని చెప్పేదానికి నోదనా తంత్రం అన్నది. నోదనా తంత్రం చూసారు, ప్రవృత్తిని కలిగించేటువంటి తంత్రము కాదు అది జ్ఞానం. ప్రవృత్తిని కలిగించేటువంటి తంత్రము కాదు, ప్రవృత్తిని కలిగించేది కాదది జ్ఞానము. ప్రవృత్తిని కలిగించదా? కర్మ ప్రవృత్తిని కలిగిస్తుంది అనమాట. అందువల్ల జ్ఞానము ఎప్పుడైనా మనసుకి ప్రవృత్తినివ్వదు, స్వేచ్ఛనిస్తుంది. చూసారా, జ్ఞానము లేక ఉండినట్లయితే మనసుకి ప్రవృత్తి కలుగుతుంటుంది. కాబట్టి జ్ఞానం ఉండేటువంటి బుద్ధి, జ్ఞానం లేని బుద్ధి రెండు వేరుగా ఉంటుంది. జ్ఞానం ఉండే బుద్ధి ఏంటంటే ప్రవృత్తిని అప్లై చేసుకోదు తనలో. జ్ఞానం లేని బుద్ధి అయితే ప్రవృత్తికి అప్లై అవుతుంటుంది, ప్రవృత్తితో చేరిపోతుంటుంది. జ్ఞానం ఉండే బుద్ధి ప్రవృత్తికి విలక్షణంగా ఉంటుంది. అర్థమేదా? అందుకని స్థిర బుద్ధి అసమ్మూఢ బ్రహ్మణి స్థిత. ఏ బుద్ధి అయితే జ్ఞానం చేత స్థిరత్వాన్ని పొందిందో ఆ బుద్ధి కర్మ వ్యవహారంలో చూసారా అప్లై కావాలి అని అనుకోదు. అందువల్ల కర్మ వ్యవహారాలు చేసిన అప్లై చేసుకోవాల్సిన పని లేనే లేదు అనమాట. అట్లా ఉందా? అట్లా అనమాట. నా చోదనా తంత్రం అనమాట. అట్లా నా చోదనా తంత్రం అట్లా అనమాట. నా చోదనా తంత్రం అనమాట. అట్లా అర్థమైందా? ఎవడో ఒక తీగ మీద నడుస్తూ ఉన్నాడు,
నడుస్తూ నెత్తిన ఏదో పెట్టుకో బిందె కింద పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు తీగ మీద. వాడిని చాలా మంది వాడికి జోకులు వేసి నవ్వించాలని తిట్టాలని ఏదో అనాలని చూసినా వాడికి అలవాటు అయిపోయింది కదా. వాళ్ళు ఏం పడిచుకోడు, వాడు పడాడు. కొత్తగా కానీ దాని మీద తీగ మీద నడిచేవాడు ఉన్నాడే, వాడు ఎవరెవరు ఏం చెప్తున్నారని చెవులో వేసుకుంటాడు, కదిలిపోతాడు, దామన పడిపోతాడు. అందుకని స్థిర బుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత, లెక్క లేకుండా చూసుకోవాలి. అదంతే. ప్రతిదానికి మనకి సమాధానం చెప్పదు బుద్ధి, ప్రతిదానికి స్పందన చేయదు అనమాట బుద్ధి. స్థిర బుద్ధి హాయి మామ లేదు బో అయ్యండి, దాన్ని పట్టించుకునే పనే ఏం లేదు బో. వ్యవహారపరమైన కర్తృత్వంతో కూడుకున్నటువంటి బుద్ధి అయితే వెంటనే అప్లై అయిపోతాడు, వెంటనే దాన్ని రిసీవ్ చేసేసుకుంటాడు, చేసుకున్నప్పుడు వెంటనే కదిలిపోతుంటాడు. అందుకనే పరిపక్వత చెందిన బుద్ధికి, స్థిర బుద్ధికి, వివేక బుద్ధికి, సామాన్య బుద్ధికి వ్యత్యాసం ఉంటుంది. అన్నీ తీసుకుంటుంటుంది సామాన్య బుద్ధి. ఈ జ్ఞాన బుద్ధి ఏదైతే ఉందో స్థిర బుద్ధి తీసుకోదు, లెక్క అది ఏం పట్టించుకోవాల్సిన పర్లేదు, అదే అనమాట. అది బాగా తెలుసుకోవాల్సినట్టు. అట్లా నా చోదనా తంత్రం, అది చోదనా తంత్రమైనది కాదు జ్ఞానము. నాపి పురుషతంత్రం, ఖర్చు తంత్రమైనది కూడా కాదు, పురుష వ్యాపార తంత్రం కూడా కాదు జ్ఞానము. అంటే పురుషుడి మీద ఆధారపడి ఉండేది కూడా కాదు. మీ 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 చేతుల్లో ఏం లేదు, అది మీ స్వరూపం. అది స్వరూప జ్ఞానం కలిగించుకుంటే వ్యవహారపరమైన వ్యవహార విషయాలు ఏం పట్టించుకోదు. అది మొదట్లో గురువు గారు నీకు బుద్ధి లేదంటే సిగ్గు లేదంటే అన్నప్పుడు ఏం స్వామి ఉన్నట్లు అంటారు మీరు. బాగా జ్ఞానం విన్న తర్వాత స్వామి నన్ను అన్నారా ఏంటి, కర్తృత్వాన్ని అన్నారు, నీకు కర్త కాదు కదా. చూసారు మార్పు, అర్థమైందా? అట్లాగే వ్యవహారంలో కూడా మీరు బాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మీ ఆయన నిన్న ఏమన్నా తిట్టారనుకో, మీ అమ్మ అట్లాంటిది అందుకని నువ్వు ఇట్లా తయారైన, మా అమ్మను ఏమనొద్దు. ఇద్దరు ముగ్గురు పిల్లలు కనేసిన తర్వాత మొగుడు సొంతం అయిపోయేటప్పటికి అర్థమైందా? ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ మొగుడు కాదు, ఇన్స్టాల్మెంట్ తీరిపోయింది. ఇన్స్టాల్మెంట్ తీరిపోయి వీడు పర్మనెంట్ అయిపోయింది. అదే స్థలాల మీద ఇన్స్టాల్మెంట్ కట్టి 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 ఓన్ స్థలం అయిపోద్ది కదా, అట్లాగే ఓన్ మొగుడైపోయాడు. అప్పుడు ఎన్ని తింటాం, మా ఆయనే కదా ఏముంది అక్కడ. ఇప్పుడు కొత్తలో ఎందుకు అనలేదు, అది ఇన్స్టాల్మెంట్లో ఉంది. అది అర్థమైందా? అట్లాగా దృఢత్వము కలిగిన తర్వాత ఆ మనసు వీటికి లెక్క చేయదు. అదేం పని వల్ల అదేం లెక్కలేదు. అక్కడ ఖర్చుతంత్రం లేదు, అహంకారం లేదు, అమ్మమ్మ వ్యవహారాలే లేవు. అది వస్తుతంత్ర బుద్ధి అయిపోయింది. అదే ఎప్పుడు వరకు అయితే వస్తుతంత్ర బుద్ధి కాదో, అది ఖర్చుతంత్రంతో అహంకార మమకార మోహమూలతో ఉంటుందో అప్పుడే చలనాది ధర్మాలు దాంట్లో షేకింగ్లు అయిపోతాయి. వస్తుతంత్ర బుద్ధిలో స్థిరత్వం వచ్చేస్తుంది, మూఢత్వం రాదు. వస్తుతంత్ర బుద్ధి కలిగించుకోవాలి. వ్యవహారంలో నిలవాలరా అంటే వస్తుతంత్ర బుద్ధి బాగా ఉండాలి. కర్తతంత్ర బుద్ధిలో పెట్టుకొని ఎవడో ఊరితే ఎగిరిపోతుంది. అందుకని నా చోదనా తంత్రం జ్ఞానం, జ్ఞానం అనేది ప్రవృత్తితో కలిగినటువంటిది కాదు, ఆత్మ విషయం. అది నాపి పురుషతంత్రం, కర్తతంత్ర పరంగా పురుషతంత్ర పరంగా అహంకార పరంగా ఉండేది కాదు. అహంకారం మీద బేస్ లేదు. అదే జ్ఞానము అహంకారం దాటిపోయింది. అందువల్ల ఈ అహంకారానికి ఏ రకమైన వంకర టింకర్లు వచ్చినా చెక్కు చెదరదు అనమాట. అదే ఇది అట్లా నిలబడిపోయి ఉంటుంది. అందుకని దృఢబుద్ధి. నా చోదనా తంత్రం జ్ఞానం, నా పురుషతంత్రం జ్ఞానం అని చెప్పేశాడు. చూసారా ఈ మాటలో? అందువల్ల కేవల వస్తుతంత్రమేవ తతో నా చోదనా తంత్రం జ్ఞానం నాపి పురుషతంత్రం జ్ఞానం తస్మాత్ చెప్తున్నాడు.
తస్మాత్ మానసత్వేపి జ్ఞానస్య మహద్వైలక్షణ్యం. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి చెప్పేది ఏంటంటే మనసులో కలిగిన జ్ఞానము ఆ జ్ఞానం వేరురా, ఆ జ్ఞానం వేరు, ఇదివరకు ఉండే మనసు వేరు. మనసులో కలిగిందే జ్ఞానం, కానీ ఆ మనసుని ఏం చేశారు? దృఢంగా నిలబెట్టారు. దృఢంగా నిలబడి ఒక్కొక్కసారి ఏదైనా సరే ఒక డబ్బా గిబ్బా ఉంటుంది, దాంట్లో ఈ చిన్న చిన్న రాయి, ఒక చిన్న రాయి వేసి పెట్టి ఉంటే గాలి తిరుగుడు ఇట్లా అల్లలాడిపోతుంది. అది ఎంతలా రాయి వేసి పెట్టామనుకో కాదు. అట్లా మనసు కూడా అంతే. ఆ మనసులో పడిన ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అదేం చేసేదంటే మనసు కదలికుండా చేసేది. ఇటువంటి వ్యవహారాలు కూడా ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం ఏమీ లేదు. చలనాది ధర్మాలకి లోను కాకుండా అది దృఢ జ్ఞానం. మనసులో కలిగిన జ్ఞానము, మనసులో కలిగినటువంటి వ్యవహార జ్ఞానము, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. వాగ్వైలక్షణ్యం. మనసులో వ్యావహారికమైన జ్ఞానం కలిగింది ఎప్పుడు చలనాది ధర్మాలే ఉంటాయి. ఆ మనసులోనే ఆత్మజ్ఞానం కూర్చుంది అనుకోండి, ఇంకా మనసును కదలలేకుండా చేసేది. చిత్త విభ్రాంతి కలగదు. దానికే వాళ్ళు దృఢ జ్ఞానము, అసమ్మూఢత్వము అని చెప్పేసి. స్థిరబుద్ధి. స్థిరబుద్ధి దేని వల్ల కలుగుతుంది? స్థిరమైనటువంటి ఆత్మ విజ్ఞానం వల్ల కలుగుతుంది. తస్మాత్ మానసత్వేపి జ్ఞానస్య. మనసు జ్ఞానంలోనే, మనసులోనే జ్ఞానం ప్రకాశించేది. కానీ ఆ జ్ఞానము చూసారా విషయ జ్ఞానం లాగా ఉండదు, సంసార జ్ఞానం లాగా ఉండదు. ఇప్పుడు అర్థమైందా? బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు బలవంతుణ్ణి మనము గట్టిగా పట్టుకొని ఉన్నాం అనుకో, ఆ బలవంతుణ్ణి మనం పట్టుకొని ఉన్నప్పుడు ఎవరు లాగినా సరే బలవంతుడు వాడిని లూజ్గా ఇవ్వడం. బలవంతుడిని మనం పట్టుకున్నాం, బలవంతుడు మనం పట్టుకున్నాడు, ఎవడు వాడిని లాగినా సరే మనం కదలకుండా ఉంటాం. వాడే కదలడంలే, వాడు మనం పట్టుకోన్నాడు. బలహీనను పట్టుకొని గట్టిగా కూర్చున్నాం అనుకో, వాడిని లాగాడు పడేస్తాడు. అందువల్ల దృఢమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి మనసులో వ్యవహార జ్ఞానానికి సేఫ్టీ ఉంటుంది. దానికి రాగద్వేషాలు కలగవు, మానాపమానాలు కలగవు అనమాట. సరే, దృఢమైన జ్ఞానం కలిగినటువంటి మనసులో వ్యవహార జ్ఞానానికి చూసారా ఏ మాత్రము దానికి చలనాదులు వికారాదులు కలిగినే కలగదు. ఎందుకంటే సమాధాన చిత్తం, సమాధానం కలిగించేస్తాం. ఆ ఆత్మజ్ఞానమే లేదు. ఆత్మజ్ఞానం లేని చిత్తంలో వ్యవహారాలు ఏమున్నాయంటే కదిలిపోతుంటాం. అందువల్ల ఆత్మజ్ఞానము కలిగిన చిత్తములో వ్యవహార జ్ఞానం కూడా స్థిరంగా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ అయిపోతుంది, సమాధానం కలిగిపోతుంది. అందుకని ఆత్మ విజ్ఞానము కలిగిన వాడికి వ్యవహారం ఏమి చలనాదులను కలిగించదు, చిత్త వికారాల్ని చేయదు. ఆత్మ విజ్ఞానంలో దృఢత్వం లేని వాడికి మాత్రము వ్యవహార విషయములన్నీ కూడా ఏం చేస్తాయి? చిత్త వికారాల్ని కలిగిస్తాయి. అందువల్ల మనసులో కలిగినటువంటి ఆత్మ విజ్ఞానము, మనసులో ఉండేటువంటి అనాత్మ విషయ సంసార వ్యవహార విషయము, వాటికి రెండిటికి విలక్షణత ఉంది. ఏది ఉంటుంది? స్థిరంగా ఆత్మజ్ఞానం ఉండి వ్యవహార జ్ఞానం స్థిరంగా ఉండుతుంది. కానీ ఆత్మజ్ఞానం లేకుండా వ్యవహార జ్ఞానమే మనసులో కానీ ఉంటే చిత్తానికే విక్షేపం, వికారాలు కలిగిపోతుంది. అందుకని తస్మాత్ మానసత్వేపి జ్ఞానస్య మహద్వైలక్షణ్యం. అంటే మహావిలక్షణం ఉందయ్యా దానికి దీనికి. మనసులోనే జ్ఞానం ఉండేది, ఆత్మజ్ఞానము. ఆ మనసులో వ్యవహారాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ వ్యవహారాలకి సేఫ్టీ, ఆ వ్యవహారాలకే సేఫ్టీ ఉంటుంది.
ఎనపెట్టెలో పెట్టుకున్న డబ్బులు చెక్క పెట్టెలో పెట్టాడు, ఒక తద్దు తంతాడంతే. ఒక రాయి పెట్టి ఓటాడు, చెక్క పెట్టి ఏమైపోద్దా? అది నడిపోద్ది. అదే గట్టి ఎనపెట్టున్నది అనుకోండి, ఏమవుద్దా? ఏం చేయదు. అట్లా అందువల్ల మానసత్వేపి జ్ఞానస్య మహద్వైలక్షణ్యం అని చెప్పేసారు. అట్లా యథాచ పురుషో వా గౌతమాగ్ని యోషా వా గౌతమాగ్ని ఇత్యత్ర యోషిత పురుషయో అగ్నిబుద్ధి మానసీ భవతి. ఉదాహరణకి వైదిక కర్మకాండ వ్యవహార విషయాన్ని చెప్తున్నారు. అదేమిటి అని, యథాచ పురుషో ఆవ గౌతమాగ్ని, మనిషిని పట్టుకొని నువ్వు గౌతమాగ్నిరా అన్నాడు. ఒక మనిషిని ఏమన్నాడంటే, మగ మనిషిని నువ్వు గౌతమాగ్ని అన్నాడు. గౌతమ అగ్ని, గౌతమ ఋషి. ఆ గౌతమ ఋషి పేరుతో చెప్పాడు అగ్నిని, నువ్వు గౌతమాగ్ని అయ్యున్నావు అన్నాడు. ఇది ఆరోపమేగా, ఇది కర్తృతంత్రమేగా, కర్మ వ్యవహారమేగా, వస్తుతంత్రమో కాదు. మనిషిని మనిషిగా తెలుసుకోవడమే వస్తుతంత్రం. మనిషిని పట్టుకోవడం గౌతమాగ్ని అనడం అనేది కర్తృతంత్రం, ఆరోపితం అన్నమాట. ఇంకొక ఆడ మనిషిని పట్టుకొని, ఒక స్త్రీని పట్టుకొని యోషిత అన్న, యోష అన్న స్త్రీ అన్న, యోషా వావ గౌతమాగ్ని, ఆ యొక్క స్త్రీని పట్టుకొని గౌతమాగ్ని నువ్వు గౌతమాగ్ని అన్నాడు. ఉదాహరణకి ఎప్పుడైనా సరే ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి హైదరాబాద్లో ఇట్లాగ ఉత్సవాలు జాతరలు చేసేటప్పుడు ఆ లేడీస్ని పట్టుకొని ఏమంటాం మనము, దాసి, దేవదాసి అంటావు కదా, వాళ్ళని అమ్మవార్లు పౌనకాలు. ఆ మూమెంట్లోనే అది ఊరికే కానీ నిజంగా కానే కాదు, నిజంగా కాదు. అప్పటికి వాళ్ళు ఆ జాతరలో వాళ్ళని అట్లా పిలుస్తాం. వాళ్ళు ఈ ప్రకారం బోనాలకి నాలేసుకొని పూనకాలు వేసుకుంటారు. మామూలు అయితే మనిషేగా. అది అంటే కర్తృతంత్రం, అది వస్తుతంత్రమో కాదు అన్నమాట. అందువల్ల పురుషో వావ గౌతమాగ్ని యోషా వావ గౌతమాగ్ని ఇత్యత్ర యోషితో ఆ స్త్రీ పురుషయో, ఆ స్త్రీ యందు పురుషుడి యందు అగ్ని బుద్ధి ఉంది కదా, అది మనో విషయమై ఉన్నది, మానసికమైన విషయము, మానసికమైన విషయం అదనమాట. అందుకనే ఈ యొక్క హిందూ ధర్మం కానీ క్రైస్తవ ధర్మాలు కానీ, క్రైస్తవ మతము, హిందూ ధర్మము, ఇట్లాగా దేవుళ్ళు దేవతలు ఇట్లా పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళంతా, అదంతా కూడా కర్తృతంత్ర బుద్ధి కానీ వస్తుతంత్ర బుద్ధి కాదు. అందుకని మారేదానికి అవకాశాలు ఉంటాయి. అదే ఆత్మజ్ఞానం కలిగించుకున్నాడు అనుకో, ఒక మతంలో నుంచి ఇంకో మతంలోకి పోలేడు. నువ్వు అదే పరబ్రహ్మమై ఉన్నావు, సమస్త జగత్తుకు మూల కారణమైన తత్వము చైతన్యము, ఆ చైతన్యము నీ యందు నా యందు అంతటా ఉంది, దీంట్లో ఏమిట్రా అందరూ అదే అయ్యున్నారు. ఇప్పుడు నేను హిందూ ధర్మానికి చెందిన వాడిని, నువ్వు క్రైస్తవ మతానికి చెందిన వాడిని అంటే ఇది వస్తుతంత్రం కాదు, అది కర్తృతంత్రం. మతపరమైనది, ఒక దేవతాపరమైనది, ఒక సాధనపరమైనది. అందుకనే వాడు డబ్బులు చూపిస్తాడు, అట్లా నుంచి దీంట్లో నుంచి అట్లా. కర్తృతంత్రం నుంచి కర్తృతంత్రం, అన్ని కర్తృతంత్రమే. అందువల్ల మన దగ్గర ధనధాన్యాలు ఏ ఉన్నా సరే, బంగారం గింగారం ఏ ఉన్నా సరే, అవన్నీ ఖర్చుతంత్రమే, వస్తుతంత్రం కాదు.
దగ్గర వడ్లానం గిడ్లానం వేసుకొని పోయినాం అనుకోండి, వడ్లానం చూసి బాగా ముసిపోతున్నాం అనుకో, కత్తి తీసి పొడిస్తాను అంటే వడ్లానం తీసి, అది కర్తతంత్రం కదా. ఇప్పుడు వస్తుతంత్రం ఏంటి? నా ప్రాణమే వస్తుంది. అది కూడా ఆత్మజ్ఞానం కలిగింది. చంపితే చంపుకున్న పోరా ఇవన్నీ, ఎవడు చచ్చేది ఏమిటి ఇక్కడ? ఈ సావు దేనికి ఉండేది సావు అంటాడు. అందుకని ఏ రోగాలు గీగాలు ఏమొచ్చినా, చావులు గీవులు ఏమొచ్చినా సరే, ఈ యొక్క జీవుడే గాని, ప్రాణమే గాని, ఇంద్రియాలే గాని, ఆత్మ వస్తువు ఇక్కడ చెడిపోతుంది. అది వస్తుతంత్ర జ్ఞానం ఉన్నప్పుడు చేంజింగ్ ఉండదు, మార్పులు రాదు. కర్తతంత్రం ఉన్నట్టయితే ధర్మపరంగా, మతపరంగా, దేవతాపరంగా అది మార్పులు వస్తాయి, ఒక దానిలో నుంచి ఇంకో దాంట్లో. అందుకని ఎప్పటి వరకు అయితే కర్తతంత్రం మనలో ఉంది, కర్తతంత్ర విజ్ఞానము, ఆ కర్తతంత్ర విజ్ఞానము చేంజ్ అయిపోతుంది. అదే వస్తుతంత్రం ఉందే, యథార్థ స్వరూపమైన జ్ఞానం, దాంట్లో చేంజింగ్ ఏమి లేదు, మార్పు నేర్పు ఏమి లేదు, అట్లా అవుతుంది. అందుకనే దేహాంతర ప్రాప్తి దేహ తత్ర నమోహ్యతి అని. ఒక దేహం నుండి ఇంకో దేహానికి పోయినా సరే జ్ఞానులు మోహితులు గారు. జీవుడే రాగడిపోయేది, చచ్చేది ఏమి లేదు అక్కడ. అన్ని శరీరాలు మారినా సరే ఆ శరీర అంతర్గతంగా ఉండేటువంటి చైతన్యం మాత్రం ఎటువంటి మార్పు లేనిది అని తెలుసుకుంటారు. అట్లా అందువల్ల యోషిత్ పురుషయో అగ్నిబుద్ధి, ఆ యొక్క స్త్రీని పట్టుకొని అగ్నిబుద్ధిని వేసినాము, పురుషుని పట్టుకొని అగ్నిబుద్ధిని ఆరోపణ చేసినాము. అది మానసికమైన విషయమే గాని ఆత్మ విషయం కానే కాదు, మానసికమైన విషయం అది అనమాట. అట్లా ఇక్కడ ఏముంది అంటే కేవల చోదనాజన్యత్వాత్ క్రియా ఏవ సా పురుషతంత్రాచ. కేవల చోదనాజన్యత్వాత్ క్రియా ఏవ సా పురుషతంత్రాచ. కేవలము చోదనాజన్యమైనది. చోదనాజన్యం ప్రవృత్తి, శాస్త్ర ప్రవృత్తి, శాస్త్ర విధికి సంబంధితమైన క్రియకి చెందినది ఆ పురుషతంత్రము. పురుషతంత్రం ఏదైతే ఉందో, పురుషతంత్రం కర్తృతంత్రము మనిషి చేసేటువంటిది, మనిషి ఆచరించేటువంటిది, అది శాస్త్రజన్యమైనటువంటి కర్మ. శాస్త్రజన్యమైనది అంటే శాస్త్రం ద్వారా పుట్టినటువంటి కర్మది. అది పురుషతంత్రమై ఉన్నది, పురుషతంత్రమై ఉన్నది అని ఇప్పుడు చెప్తున్నారు. యాతు ప్రసిద్ధి అగ్నౌ అగ్నిబుద్ధి. ఇది ఏదైతే తు శబ్దం చేత పురుషతంత్రముగానిది, కర్తతంత్రముగానిది, అది ఏమిటంటే ప్రసిద్ధమైన అగ్ని ఏదైతే ఉందో అగ్నిని అగ్నిగా తెలుసుకోవటమే. చూసారా, అగ్నిని అగ్నిగా తెలుసుకోవటమే వస్తుతంత్రం. మనిషిని పట్టుకొని అగ్ని అనుకోవటం, చూసారా, మనిషిని పట్టుకొని అగ్ని అనుకోవటం, ఇవన్నీ కూడా కరెక్ట్ గానే కాదు. అట్లా కాబట్టి యాతు ప్రసిద్ధే, ప్రసిద్ధమైన అంటే అందరికి తెలుస్తున్నా, అందరి యొక్క జ్ఞానంలో ఉండేవి తెలుస్తున్నటువంటిది అగ్ని ఉందే, ఆ అగ్నిని అగ్నిగా తెలుసుకోవటమే కరెక్టు. అగ్నిని అగ్నిగా తెలుసుకున్న బుద్ధి ఏదైతే ఉందో, నేను అగ్నిని అగ్నిగానే తెలుసుకుంటున్నాను. మీరు దేవతని దాన్ని కౌగులించుకోమంటే నేను ఎందుకు కౌగులించుంటానండి? నేను ఎందుకు కౌగులించుంటారే? అమ్మా నా వల్ల కాదు. అర్థమైందా? మీ ఆవిడంటే నీకెంతో ఇష్టం కదా, మీ ఆవిడ చీరంటకు పోయింది, ఒక్కసారిగా కౌగులించుకోరా? పెద్ద దుప్పటైనా తీసుకొచ్చి దానికి చుడతా కానీ నీవు కౌగులించు నాకు అంటుకుంటుంది బాబు. అదేమో సింథటిక్ చీర పట్టుకొని కూర్చుంది. అందుకని రావాటి దుప్పటి తీసి చుడతా కానీ నీ కౌగులించు లేకపోతే నేను చేయనయ్యా. అట్లా అందువల్లే
అగ్నిని అగ్నిగా తెలుసుకోవడం నిజమయ్యా. అగ్నిని పోయి నువ్వు గౌతమాగ్ని, ఆ విధంగా యోషితాగ్ని ఈ ప్రకారం కానీ అట్లాగా మనము దాంట్లో ఏది పెట్టడం కరెక్ట్ కాదు. అగ్నిని అగ్నిగా తెలుసుకో, నిజము. అలాగే ఇక్కడ కూడా ఆత్మని ఆత్మగానే తెలుసుకోవాలి, సంసారాన్ని సంసారాన్ని చూడాలి, వ్యవహారాన్ని వ్యవహారానిగా చూడాలి. నా చోదనా తంత్ర నాపి పురుషతంత్ర. ఉన్నదన్నట్టుగా అగ్నిని అగ్నిగా తెలుసుకోవటం ఏమన్నా శాస్త్రం ఏమన్నా చెప్పిండా? నిజంగా మనకు తెలుస్తుంది కదా. అగ్నిని అగ్నిగా చూడరా అంటే నువ్వు చెప్తేనే చూస్తానా? నాకు తెలుస్తుందా? ఈ రోజు నువ్వు చెప్తావు అగ్నిని అగ్నిగా చూడమని, రేపేమో అగ్నిని ఇంకొక రకంగా చూడమంటావు, నేను చూస్తానా? నువ్వు చెప్పకుండానే అగ్ని అగ్నినే, అది కాలేదు. అది అట్లాంటి పనులు చేయను నేను. అట్లా అనమాట. అగ్నినే అగ్నిగానే చూడాలి. అగ్నిని ఇంకొక రకంగా భావించటం వల్లే అదంతా కూడా చోదనా తంత్రం. శాస్త్రం చెప్పింది. నా పురుషతంత్ర నేను అనుకున్నదే అది. అగ్నిని అని నేను అనుకున్నది అది నిజంగా అగ్ని అన్నది. అగ్నిని అగ్నిగా తెలుసుకోవటం నిజమే. అట్లా ఈ ప్రకారంగా తెలుసుకోవాలి. అట్లా అనుకుంటారు. కాబట్టి ఎవడైనా భ్రమలో ఉండి ఇంక వేరే విపరీత పనులన్నీ చేస్తున్నారంటే అది బుద్ధి లేని పనులు అంటాం, విపరీతం. ఎందుకంటే అమ్మవారికి నేను మొక్కుకున్నాను స్వామి. మొక్కున్నావా? ఏమిరా నేను ఏం మొక్కున్నావు? నా నాలుగు ఇచ్చేయాలని మొక్కున్నావు. ఓన్లీ నాలుగు ఇచ్చేయాలి, నాలుగు ఇచ్చేయాలని మొక్కున్నాడట వీడు నాలుగు ఇచ్చేసి వీడేం చేయాలనుకున్నాడు? లేడు తల ఇచ్చేయాలనుకున్నానండి నేను అంటాడు. కాళ్ళు ఇచ్చేయాలి, చేతులు ఇచ్చేయాలని. ఏంట్రా ఇచ్చేది? గొర్రెని గిరి నీ కానీ నీవు ఇవ్వుకోలేక గొర్రెని ఇచ్చావనుకో దాన్ని నూనుకో తెలుసురా. మరి నువ్వు ఇచ్చేస్తే ఎవరు అయ్యేది? ఇట్లా ముసలమానలు చేస్తుంటారు. నాకు జన్నతు లభిస్తుంది స్వర్గంలో. అక్కడ 72 మంది ఊరేస్తున్నారు అప్సరతులు అంటాడు. ఎవడు ముళ్ళా చెప్తాడు. ఈ అదొక బుద్ధి ఉంటుంది కదా, ఆ బుద్ధి లేనివన్నీ చెప్తుంటాడు. పోయి చాలా మంది ఎంతమంది చెప్తావో అవన్నీ కుట్రలేదంట. మతాన్ని అడ్డు పెట్టుకొని జనాల సంహారం చేయడం. హిందువులను చెప్పినావు అనుకో నీకు స్వర్గంలో స్థానం ఉందిరా అని చెప్తాడు వాడు. వాడికి బుద్ధి ఉండదు. వాడికి తలకాయే దానికి అసలు. వాడేం చేస్తాడు? చంపుతాడు. చంపేసి అదేదా చంపేసి నువ్వు ఎక్కడికి పోవాలి? వాడేమో తర్వాత వీడిని చంపుతాడు. చూసినదా స్వర్గం అంట. ఎక్కడుందిరా నీకు స్వర్గము? ఎక్కడుంది? అక్కడ ఏముంది? ఆ స్వర్గంలో అప్సరసలు ఎక్కడున్నారు? తెలివి తక్కువ మాటలు కాదు. ఇట్లాగా ముసలమాన్లు అసలు వాడికి ఏమన్నా మట్టిగడ్డ ఏమన్నా ఉందా బుర్రలో? ఏం అర్థం కాదు. మట్టిగడ్డ ఏమన్నా పెట్టుకొని కూర్చున్నాడు ఏమో కానీ ఆ టైపులో వింటారు మనుషులు. కాబట్టి అదంతా కూడా పురుషతంత్రము, అదంతా కూడా చోదనాతంత్రము. ఏదో ఒకటి దాంట్లో కురాల్లో చెప్పారు, ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడని మాటలు చెప్తారు. వీళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. అందుకనే అంత జ్ఞానం లేకుండా. అందుకనే మన నెత్తిన ఆ టోపీ పెట్టుకునేది ఏమిటంటే కవర్ వేసేసాడు. కవర్ వేసేది ఆలోచన లేకుండా బుర్రకి. అట్లా దీనికేమో బుర్రకాయ చేశాడు, వాడేమో నెత్తిన టోపీ వేసేసుకున్నాడు. ఆలోచన శక్తి లేకుండా పోయింది. అందుకని అలా చేయకూడదయ్యా. అదంతా పురుషతంత్రమో, కర్తృతంత్రమో, చోదనాతంత్రమో. అది నిజం కాదు. అది ఊరికే ఆరోపం. అందుకనే నా చోదనాతంత్ర చోదనాతంత్రము నా చోదనాతంత్రము కాదు. అగ్నిని అగ్నిగా తెలుసుకోవడము, నిప్పుని నిప్పుగా తెలుసుకోవడం. అదేమో శాస్త్రం చెప్పాలంటే నీకు తెలియదా? కనిపించటం లేదా? నా పురుషతంత్ర అది మనిషి అనుకునేది కాదు. మనిషి అనుకుంటేనే నిప్పు. అదే నిజంగా నిప్పు కాదా ఏమిటది? అప్పుడు ఉన్నదన్నట్టుగా కనిపిస్తుంది కదా నిప్పు అని. దాంట్లో ఇట్లాంటివన్నీ అనుకోవచ్చా?
ఈ ప్రకారంగా మనుషులు భావనలు చేసి నిప్పులో దూకటము, అగ్నిగుండాల్లో దూకటం, ఇవన్నీ చూసారా? భక్తే పాడా ఇదంతా లేని పోనివన్నీ చేస్తాం. భక్తి కాదని. ఎందుకు అలా దూకుతావా? మామూలు అప్పుడేమో ఎవడైనా నాకేమో సిగరెట్ అంటించినవి కదా అని వాడి మీద దెబ్బలకు పోతావు. నాకు సిగరెట్ నా చేతికి సిగరెట్ అంటించినావు నువ్వు అనే. ఇక్కడేమో నిప్పులో దూకుతుంటాడు. దేవత ఏంటంటే కాపాడేది? దేవత కాపాడదు, ఏం కాపాడదు? నిప్పది. నిప్పుని నిప్పుగా తెలుసుకో. నిప్పును పోయి దేవత అని తెలుసుకొని దాంట్లో దూకినా ఉంటూ కాలక తప్పదు. అవన్నీ ఉత్తి వివేకం లేని పనులేదంటే. మరి ఏమంటారు మీరు అని చెప్తారు. కిం తర్హి ప్రత్యక్ష విషయ వస్తుతంత్రైవేతి జ్ఞానమేవై తత్. ఇవి అండర్లైన్ చేసుకో. కిం తర్హి ఏమంటారు మీరు మరి అంటే, ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదయా. ప్రత్యక్ష విషయ వస్తుతంత్రైవేతి, ప్రత్యక్ష విషయముగా తెలుస్తున్నది కదా. జ్ఞానము కూడా అంతే. నువ్వు సాక్షిగానున్నావని, నువ్వు ద్రష్టగానున్నావని, సర్వేంద్రియాలను నువ్వు ప్రకాశిస్తున్నావని, ఈ నవద్వారపురములో చైతన్యవంతుడని నీకు అర్థం కావడం లేదా ఏమిటి? యథార్థం. అందువల్ల ప్రత్యక్షంగా అగ్ని ఎలా కనిపిస్తుందో అలాగే నువ్వు కూడా దీని చైతన్య స్వరూపమే కానీ జడము కాదురా. నువ్వు జడము దేహేంద్రియాలు. ఈ దేహేంద్రియాల్లో ప్రకాశించే నేననే తత్వము చైతన్యమై ఉన్నది. ఈ చైతన్యమే అన్నిటిని వ్యాపించుకొని ప్రకాశిస్తున్నది. నా క్రియ, అది క్రియ, కర్మ కాదు చెప్తున్నారు. నా క్రియ ఏవం సర్వత్ర ఏవం సర్వప్రమాణ విషయ వస్తుషు వేదితవ్యం. ఇది కూడా అన్నారు. నా క్రియ, కర్మ కూడా కాదు, అది జ్ఞానము.